మార్నింగ్ అమ్ములు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఓకే. ఈ వీడియో ద గ్లిమ్స్ ఆఫ్ ఎవ్రీడే రొటీన్స్, లైక్ మార్నింగ్ రొటీన్స్, నైట్ రొటీన్స్. బట్ నేను పెట్టుకున్న మోటివ్ ఏంటంటే ఈ వ్లాగ్లో రెసిపీస్ చూపించడం. అదే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్. బై థంబ్నెయిల్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 మంత్స్ అయింది. అండ్ చాలామంది నా వెయిట్ అప్డేట్ గురించి అడుగుతున్నారు. 3 మంత్స్లో నేను 8 kgs తగ్గాను. అండ్ మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్లో ఇవే తిన్నానమాట. ఇప్పుడు నేను మీకు చూపించబోయే రెసిపీస్. చాలామంది నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టినప్పుడు రెసిపీస్ కావాలి అని చెప్పి నాకు డిఎం చేశారు. వెల్, హియర్ ఐ యామ్. మొత్తం 7 to 8 రెసిపీస్ ఉంటాయి. బట్ ఈ వ్లాగ్లో నేను 3 పెట్టగలిగాను. యాజ్ ఎ పార్ట్ 2 నెక్స్ట్ వ్లాగ్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ వచ్చేసి జొన్న ఇడ్లీ రెసిపీ అయితే అసలు ఎంతమంది అడిగారో. ఐ థింక్ ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ రెసిపీ అనమాట. నేనైతే చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో మెజర్మెంట్స్ తీసుకున్నాను. బికాజ్ మేము తినేది ముగ్గురం ఉంటుంది మ్యాక్స్ కాబట్టి. సో 2 glasses జొన్నలు తీసుకుని 1 glass ఆఫ్ మినపగుళ్ళు ఉంటాయి కదా, అది ఎర్లీ మార్నింగ్ నేను లెగంగానే నానబెట్టేస్తాను అనమాట. అట్లీస్ట్ ఒక 8 to 9 hours నానితే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. అండ్ వీటిని 3 to 4 times మంచిగా వాష్ చేసుకుని ఫుల్గా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అవి నానిన తర్వాత నానిన వాటర్ ఏదైతే ఉంటుందో అవి తీసేసి ఫ్రెష్ వాటర్ వేసుకుని ఒకసారి మళ్ళీ కడుక్కొని అప్పుడు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీనికి గ్రైండర్ యూస్ చేయొచ్చు మీకు క్వాంటిటీ ఎక్కువ ఉంటే. నాలాగా క్వాంటిటీ తక్కువ అనుకుంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు. అండ్ గ్రైండింగ్ చేసేటప్పుడు వాటర్ కొంచెం చూసి పోసుకోండి. మన టెక్స్చర్ రనీగా ఉండకూడదు. బ్యాటర్ది ఏదైతే ఉంటుందో నార్మల్గా ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుంది అలానే ఉండాలన్నమాట. అండ్ స్మూత్గా ఉండాలి, లమ్స్ ఏమీ లేకుండా, గరుకుదనం లేకుండా ఉండాలి. అండ్ ఆ బ్యాటర్ని నైట్ మొత్తం ఫర్మెంటేషన్కి వదిలేయాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ నన్ను రీసెంట్గా ఒకళ్ళు అడిగారు నా వెయిట్ లాస్ జర్నీ గురించి. నేను మొత్తం ఎంత స్పెండ్ చేస్తున్నాను, లైక్ డైటీషియన్ ఎవరినన్నా కన్సల్ట్ అయ్యానా ఆర్ నా ఓన్గా నేను చేస్తున్నానా అని చెప్పి. జిమ్ ట్రైనర్కి ఎంత అవుతుంది, అసలు మీ ఎక్స్పెన్సెస్ స్పెషల్గా వెయిట్ లాస్కి ఎంత అవుతున్నాయి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. ఐ థింక్ షీఈ్ అ సింగిల్ మదర్. ఇలా ఒక వీడియో తీసి పెడితే తనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ తను కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు అని చెప్పి అడిగారనమాట. సో నేను యాక్చువల్గా పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను జిమ్లో. బికాజ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్స్ కదా, అవి మనకి హెల్ప్ కావాలి అండ్ ఎలా చేయాలి ఏంటి అనే దానికి టెక్నిక్స్ కావాలన్నమాట. సో 6 monthsకి పర్సనల్ ట్రైనింగ్. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ వెయిట్ లాస్ బట్ ఆల్సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి నేను 35,000 పే చేశాను. అండ్ డైటీషియన్ వచ్చేసి నా ఫ్లెక్స్లెన్స్ నుంచి అనమాట. సో ఫ్లెక్స్లెన్స్తో నేను స్టార్టింగ్లో కొలాబ్ అయ్యాను ఫర్ అన్ ఇన్స్టాగ్రామ్ పేజ్. బట్ దెన్ లేటర్ వాళ్ళ దగ్గర నుంచే నేను డైట్ ప్లాన్ మొత్తం కూడా తీసుకున్నాను. ఓకే. డైట్ ప్లాన్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు చెప్పిందే నేను ఫాలో అవుతున్నానా అంటే లేదు. కొన్ని మార్పులు, చేర్పులు ఉంటాయి. కొన్నిసార్లు క్రేవింగ్స్ ఉంటాయి. బట్ క్యాలరీ ఇంటేక్, రోజుకి నేను ఎంత మటుకు క్యాలరీస్ తీసుకోవాలి, లైక్ 1000, 1500, 1600 అలా. అండ్ ఆల్సో ప్రోటీన్, ఫైబర్ పోర్షన్ ఎంత ఉండాలి అనే దానికి వాళ్ళ డైట్ ప్లాన్ నాకు బాగా హెల్ప్ అవుతుందనమాట. కొన్ని నా ఓన్గా కూడా నేను రెసిపీస్ చూసి చేసుకోవడం అలా చేస్తాను. కొన్నిసార్లు పింట్రెస్ట్‌లో చూస్తాను, ఇన్‌స్టాగ్రామ్‌లో దొరికినవి చేస్తాను. ఇలా రకరకాలుగా నాకు ఏవైతే కనిపిస్తాయో అవి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నవి అండ్ టేస్టీగా ఉంటాయి. డైట్ కూడా ఫాలో అవ్వచ్చు ఆ టేస్టీనెస్‌లో అనిపించినవి నా ఓన్‌గా కూడా నేను చేసుకుంటాననమాట. ఓకే. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలంటే ఇంత ఖర్చు పెట్టాలా, లేకపోతే అవ్వలేమా అంటే లేదు. దేర్ ఆర్ లైక్ సో మెనీ థింగ్స్. మీ విల్ పవర్‌ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు శ్వేత ఉంది. శ్వేత డజంట్ గో టు జిమ్. తను మంత్లీ 2000 కట్టి ఎవరి దగ్గరో ట్రైనర్ దగ్గర ఎర్లీ మార్నింగ్ క్లాసెస్‌లో ఎక్సర్సైజ్ చేస్తుందనమాట. ఈవెన్ దట్స్ ఎ గుడ్ థింగ్. సో జిమ్‌కే వెళ్ళాలన్న రూల్ అయితే ఏమీ లేదు. స్పెషల్‌గా నేను ఆ వెయిట్ లిఫ్టింగ్ చేసుకోవాలి, బాడీ నాకు ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ మొత్తం నాకు డిఫరెంట్‌గా ఉండాలి. అండ్ నాకు జిమ్ పెళ్లి కాకముందు బాగా అలవాటు ఉండిందనమాట. అది నేను కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేను జిమ్ ప్రిఫర్ చేశాను. అండ్ పర్సనల్ ట్రైనింగ్
ముందు జాగ్రత్త కోసం అనమాట. మనం తెలిసి తెలియకుండా ఏదో ఎక్స్‌ట్రాలు చేసేసి, వీడియోలు చూసేసి నేర్చుకొని చేసేదానికంటే స్టార్టింగ్‌లో ఒక 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ పర్సనల్ ట్రైనింగ్ తీసుకొని దాని మీద కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత, ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత అది మనం కంటిన్యూ చేస్తే బావుంటుంది. స్టార్టింగ్‌లోనే అన్నీ మనకు తెలియకుండా చేసేసి అనవసరమైన హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడం, లేకపోతే ఈ జాయింట్ పెయిన్స్ అని, అదని, ఇదని ఓవర్ డూ చేయడం ఎందుకు అని చెప్పి ఒక ముందు జాగ్రత్తగా నేను పర్సనల్ ట్రైనింగ్ అనేది తీసుకున్నాననమాట. లేదంటే ఇంట్లో రెగ్యులర్‌గా మనం ఇంట్లో పనులు కాకుండా రెగ్యులర్‌గా ఏదన్నా ఎక్సర్‌సైజెస్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో, దేర్ ఆర్ సో మెనీ వేస్ టు లూజ్ వెయిట్. ఓకే. కమింగ్ బ్యాక్ జొన్న ఇడ్లీకి నెక్స్ట్ డే మార్నింగ్ పిండి చక్కగా ఫర్మెంట్ అయ్యి ఉందనమాట. అందులో కొంచెం సాల్ట్ యాస్ పర్ ద టేస్ట్ అండ్ కొంచెం పించ్ ఆఫ్ బేకింగ్ సోడా ఏసాను. ఇడ్లీలు బాగా పొంగుతాయని. ఒకవేళ మీకు మెత్త మెత్తగా ఉన్నా పర్వాలేదు అనంటే బేకింగ్ సోడా మీరు స్కిప్ చేయొచ్చు. మోహన్ మరీ మెత్త మెత్తగా అతుక్కుంటూ ఉంటే తినరనమాట. అందుకని. అండ్ రవ్వ కావాలి అంటే కూడా మిక్స్ చేసుకోవచ్చు. రవ్వ కలిపితే ఇంకా బాగా వస్తాయి ఫ్లఫీగా. మనం 2 గ్లాసులు జొన్నలు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ వేసుకుంటే మీకు సరిపోతుంది. అండ్ ఇడ్లీ ప్లేట్ల మీద నెయ్యి గ్రీస్ చేసి పెట్టాను. నెయ్యని మనం హెల్తీ ఫ్యాట్స్‌లా కన్సిడర్ చేస్తాం కాబట్టి. లేదు అంటే ఇడ్లీ ప్లేట్లు తడుపుకొని మీకు నెయ్యి ఇష్టం లేదంటే ఇడ్లీ ప్లేట్లు తడుపుకొని ఇడ్లీలాగా వేసేసుకోవచ్చు. నేను ఇడ్లీల పైన గ్రేటెడ్ క్యారెట్ కూడా వేశాను. కొంచెం ఫైబర్ పోర్షన్ ఉంటుందని. అండ్ ఫర్ ద చట్నీ ఐయామ్ టు మేక్ టొమాటో పీనట్ చట్నీ అనమాట. సో, పీనట్స్ నేను ఎక్కువ తినట్లేదు. దే ఆర్ ఇన్ హెవీ క్యాలరీస్. బట్ ఇలాంటి రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీకి పీనట్ చట్నీనే బావుంటుంది. లైక్ వేరేవి అంత టేస్టీగా అనిపించవనమాట. ఆ పీనట్స్ గూడా నేను ఎలా కొంచెం శాస్త్రానికేస్తారు కదా! అలా వేశానంతే. అండ్ ఇదిగో నా వెయిట్ లాస్ కొంచెం స్లో డౌన్ అవ్వడానికి కారణం ఈ మ్యాంగోస్ అనమాట. ఐ డై ఫర్ మ్యాంగోస్. అట్‌లీస్ట్ 2 అన్నా డేలో నేను తింటాను. వెయిట్ లాస్‌లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఒకటే తింటున్నాను. బట్ టెంప్ట్ అయిపోతే 2 కూడా తినేస్తా. అన్నం కొంచెం తక్కువ తింటా. మ్యాంగోస్ యూజువల్‌గా స్లో డౌన్ చేస్తాయి వెయిట్ లాస్‌ని అని అంటారు. బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఎ సీజనల్ ఫ్రూట్. స్లో డౌన్ అయినా పర్లేదు. నేనైతే మ్యాంగోస్‌ని సాక్రిఫైస్ చేయను. అస్సలు చేయను. ఎందుకంటే నేను ఇష్టంగా తినే ఫ్రూట్స్ కొన్నే కొన్ని. అందులో మ్యాంగో ఒకటి. అండ్ ఇది ఇయర్ మొత్తం దొరకదు. సో, సాక్రిఫైస్ చేయాల్సిన అవసరమే లేదు. దొంగ 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 ఈటింగ్ మై మ్యాంగో. బాగుందా? అండ్ జిమ్‌కి, డైటీషియన్‌కి కాకుండా ఫుడ్‌కి ఎంతవుతుంది అని గూడా అడిగారనమాట. చాలా సింపుల్. యాక్చువల్‌గా చెప్పాలి అంటే మనం డైలీ తినే జంక్ ఫుడ్ కన్నా హెల్తీ ఫుడ్ ఈజ్ ఇన్‌ఎక్స్‌పెన్సివ్. చాలామందికి ఒక మిత్ ఉంది. హెల్తీగా తినడం స్టార్ట్ చేస్తే ఎక్స్‌పెన్సెస్ పెరిగిపోతూ ఉంటాయి. అండ్ ఆల్సో అది వెయిట్ లాస్ జర్నీ ఈజ్ మోస్ట్‌లీ ఎన్ ఎక్స్‌పెన్సివ్ థింగ్ అని. నో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్. స్పెషల్లీ ఫుడ్ విషయంలో అయితే అస్సలు కాదు. మనం రెగ్యులర్‌గా తినే వాటికంటే వీటి ప్రైసెస్ చాలా తక్కువ. అండ్ మీ ఓన్‌గా మీరు డిజైన్ చేసుకోవచ్చనమాట. మీల్ ప్రెప్స్ అన్నీ మీ ఇంట్లో వాళ్ళ టేస్ట్ ఏంటి, మీ టేస్ట్ ఏంటి అండ్ రెండిటిని కంబైన్ చేసుకొని హెల్తీ వర్షన్‌లో ఎలా చేసుకోవచ్చు అని చెప్పి మీకు మీరే డిజైన్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటెన్షన్ అండ్ విల్ పవర్. నేనిది చేయాలి అనుకుంటే 1,00,000 దారులుంటాయి. తెలుసుకోవాలి అనుకుంటే ఎన్నో ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. మన టెక్నాలజీ గూడా అంత బావుంది. ఎందుకు చిన్నగా గూగుల్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాట్ ఆల్ యూ నీడెడ్. మీకు కరెక్ట్‌గా డైట్ ప్లాన్ కావాలి అంటే కూడా చాట్‌జీపీటీని అడగండి. మీ బ్లడ్ రిపోర్ట్స్ ఇచ్చి, లేకపోతే మీ వెయిట్, హైట్ అన్నీ మీ ఇష్టాలు అన్నీ చాట్‌జీపీటీకి ఇచ్చి ఒక మీల్ ప్రెప్ ఇవ్వమని చెప్పండి. చక్కగా ఇచ్చేస్తుంది. సో, టెక్నాలజీని వాడుకొని కొంచెం తెలివిగా అండ్ ఇంటెన్షన్‌తో ఉంటే ఏదైనా సాధ్యమే. అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. సో, బ్రేక్‌ఫాస్ట్ ఈజ్ ఆల్ రెడీ. చెప్పాను గదా! శాస్త్రానికి వేసినట్టు టొమాటో చట్నీలో కొన్ని పల్లీలు అలా వేశాననమాట. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ పోర్షన్ కోసం ఎగ్స్ బాయిల్ చేశాను. సో, ప్రోటీన్, ఫైబర్, గుడ్ ఫ్యాట్స్ అండ్ ఆల్సో కార్బ్స్ ఎవ్రీ మీల్‌లో ఉంటుంది. ఇది పొద్దున, మధ్యాహ్నం, ఆఫ్టర్‌నూన్ అండ్ దానన్నిటితో పాటు క్యాలరీ ఇంటేక్ ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ డైలీ. మనం డైలీ 1500 క్యాలరీలే తినాలి, 1200 క్యాలరీలే తినాలి అలా ఏం లేదు. మనం వీక్ మొత్తానికి కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కువ, తక్కువ అవుతుంది. ఫర్ ఎవ్రీ డే మనం ఇంట్లో తినాలని లేదు. స్పెషల్‌గా ఆఫీస్ ఎళ్ళే వాళ్ళకి కొన్నిసార్లు మనకి టీమ్ లంచ్‌లని, ఔటింగ్‌లని ఎన్నో ఉంటాయి. అలాంటి రోజున మనం క్రేవింగ్స్‌ని చంపుకొని తక్కువే తినాలి అలా ఏమి లేదు.
నేనైతే నాకు అలాంటి ఆఫీస్ లంచ్‌లు, మీట్‌లు ఏమన్నా ఉంటే అస్సలు మిస్ అవ్వననమాట. ఐ విల్ గో హ్యావ్ గుడ్ ఫుడ్. బట్ నెక్స్ట్ డే ఏదైతే ఉంటుందో లైక్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తక్కువ తినడము, లేకపోతే ఆఫ్టర్‌నూన్ లంచ్ స్కిప్ చేయడము, మన బాడీకి ఆల్మోస్ట్ అలవాటయిపోతుందనమాట. సో, ఎక్కువ చెత్త తిన్నామన్న నెక్స్ట్ డే నాకెక్కువ ఆకలి గూడా వేయట్లేదు. అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ ఈజ్ ఆల్ రెడీ. ఇన్కమే వస్తది. హోటల్ పెడితే పిచ్చలేకపోతది. చాలు చాలు చాలు. నిజంగా. ద ఇడ్లీస్, చట్నీ ఎవ్రీథింగ్ టర్న్డ్ ఔట్ సో డెలీషియస్. మోహన్ ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తాడనమాట నాకు. మనకి ఉద్యోగం పోయినా పర్లేదు మచ్చా, హోటల్ పెట్టుకొని బతికేయచ్చు, నువ్వు అంత బాగా చేస్తున్నావు అని చెప్పి. అప్పుడు నాకు సగం కడుపు ఆల్రెడీ నిండిపోతది ఆయన మెచ్చుకున్నాడు కాబట్టి. అండ్ ఇట్స్ ద నెక్స్ట్ డే మార్నింగ్. యాజ్ యూజువల్ రెగ్యులర్ రొటీన్. కొన్నిసార్లు రొటీన్ మోనోటోనస్‌గా అనిపిస్తాయి. కొన్నిసార్లు చాలా బాగా అనిపిస్తది. మేబీ నా మూడ్‌ని బట్టి అనుకుంటా. ఎనర్జీని బట్టి అనుకుంటా. ఈరోజు హాలిడే జూన్ 2. చాలామంది హాలిడే రోజు చక్కగా ఎక్కువసేపు పడుకుంటారు, రిలాక్స్ అవుతారు, లేట్‌గా లెగుస్తారు. బట్ నాకేంటో హాలిడే రోజే తొందరగా మెలుకువ వచ్చేసొస్తుంది. చిన్నప్పుడు లేకపోతే చిన్న పిల్లలు స్కూల్ ఉన్న రోజు లేట్‌గా లేచి, స్కూల్ లేని రోజేమో తొందరగా లెగుస్తారు కదా! సేమ్ అదే నాకు కూడా. ఇంట్లో అందరూ లెగకముందే లెగుస్తాను. ఆ రోజు ఇంకా తొందరగా మెలుకువ వచ్చేస్తుంది. మేబీ ద చైల్డ్ ఇన్ మీ స్టిల్ అలైవ్ అనుకుంటా. అండ్ ఈరోజు తొందరగా లేచాను కదా! ఐ రియలీ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ. అండ్ ఆల్సో ఐ వాస్ ఫీలింగ్ లిటిల్ ఫ్రెష్. బేకింగ్ ఎలాగో స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను కదా! అందుకనే ఈరోజు బనానా చాక్లెట్ కేక్ బేక్ చేయడం స్టార్ట్ చేశాననమాట. ఆ షార్ట్ మీరు చూసే ఉంటారు. దాని కంటిన్యూషనే ఈ వ్లాగ్. సో, అది బేక్ అవుతుండగా ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఈరోజు మాప్ డే. సో, మాప్ డేకి ఎక్కువ టైం పడుతుంది. యూజువల్‌గా నాకు 15 మినిట్స్ పడుతుంది ఇల్లంతా ఊడ్చడానికి. మాప్ కొట్టిన రోజు ఇంకొక 20 మినిట్స్ ఎక్స్‌ట్రా. సో, హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ నాకు ఇక్కడే వెళ్ళిపోతుందనమాట. ఎందుకో ఈ ఒక్క పనికి మటుకు నాకు పనమ్మాయిని అస్సలు పెట్టుకోవాలనిపించదు. నాకు నేను చేసుకుంటేనే చాలా సాటిస్ఫాక్షన్. ఒక మంచిగా సుప్రభాతం వింటూనో, విష్ణు సహస్రనామం వింటూనో ఈ పనులు, ఈ రొటీన్ నాకిష్టం. ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ మీ టైమ్ అనిపిస్తుంది. डोर नंबर नहीं था. దిస్ మార్నింగ్ ఐ ఫెల్ట్ లిటిల్ క్వైట్, హ్యాపీ అండ్ రిలాక్స్డ్. అండ్ ఈ న్యూ గ్రోత్ చూసిన తర్వాత నా బ్యాంబూ ప్లాంట్‌కి ఇంకా రిలాక్సింగ్‌గా అనిపించింది. ద హౌస్ ఈజ్ కంప్లీట్‌లీ ఫిల్డ్ విత్ ద పాజిటివ్ వైబ్స్. బ్యాక్‌గ్రౌండ్ ఆ పాజిటివ్ మ్యూజిక్‌తో. గుడ్ మార్నింగ్ అమ్ములు. నేను రెగ్యులర్‌గా చేసే పనులే. కానీ ఏదో తెలియని పీస్‌ఫుల్‌నెస్. అండ్ దాంతో పాటు ఆ ఎర్లీ మార్నింగ్ బేకింగ్ అరోమా ఉంది చూడండి. అబ్బా! దిస్ హాస్ బికమ్ ఎ న్యూ ఫేవరెట్ థింగ్ ఆఫ్ మైన్. ఇప్పటి నుంచి బేక్ చేస్తే ఈ ఎర్లీ మార్నింగ్సే బేక్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యా. ఐ జస్ట్ లవ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ దిస్ మార్నింగ్. ఎవ్రీ సింగిల్ బిట్ ఆఫ్ దిస్ మార్నింగ్. ఇది యూజువల్‌గా నేను మాప్ చేసిన రోజు ఇల్లు రొటీన్ అనమాట. క్లీనింగ్ రొటీన్. ఖచ్చితంగా సెంటర్ టేబుల్ క్లీన్ చేస్తాను. అండ్ ఆల్సో టీవీ టేబుల్, డైనింగ్ టేబుల్ మొత్తం డీప్ క్లీన్ చేస్తాననమాట. డైనింగ్ టేబుల్ మీద ఏదైతే రన్నర్ ఉంటుందో దాన్ని కూడా క్లియర్ చేసేస్తాను. ఒకవేళ అది డర్టీగా ఉంటే.
అండ్ ద కేక్ టర్న్డ్ అవుట్ సూపర్ డెలిషియస్. ఓకే, ఐఎమ్ గుడ్ అట్ బేకింగ్ అని కేక్ ప్రూవ్ చేసిందనమాట. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై ఫ్యూ మోర్ రెసిపీస్. ఐ ఎంజాయిడ్ దట్ పర్టికులర్ కేక్ విత్ ద బ్లాక్ కాఫీ. అబ్బా, ఏమన్నా కాంబినేషన్, అది చాలా బాగుండే. ఓకే, హియర్ కమ్స్ ద సెకండ్ రెసిపీ ఆఫ్ అవర్ బ్రేక్ఫాస్ట్ సిరీస్. సెకండ్ రెసిపీ ఏంటి అని అంటే ప్యాన్ కేక్స్ అనుకోండి, లేకపోతే ఊతప్పం లాగా అనుకోండి, లేకపోతే ఆపం అనుకోండి. బట్ దీనిలో నేను తీసుకుంది 2 cups ఆఫ్ కిన్వా, 1 cup ఆఫ్ సాబుదానా లావుదైతే బాగుంటుంది, సన్నగా ఉన్న వేసుకోవచ్చు. సో దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. రెండింటిని విడివిడిగా నానబెట్టుకోండి. ఎందుకంటే సాబుదానా కొన్నిసార్లు తొందరగా నానిపోతుంది, కొన్నిసార్లు నానదు. కినోవాని మంచిగా కడిగేసి 2 times రెండిట్లో నిండుగా నీళ్లు పోసుకుని అట్లీస్ట్ ఒక 7 hours నానపెట్టాలి. నేనైతే మార్నింగ్ 9-10 ఆ టైం కల్లా నానపెట్టేశాను. అండ్ ఈవినింగ్ నైట్ పడుకునే ముందు గ్రైండ్ చేసి పెట్టాను అనమాట. అండ్ గ్రైండింగ్ రూల్స్ సేమ్. వాటర్ చూస్తూ మెత్తగా అవుతుందా లేదా, కన్సిస్టెన్సీ కొంచెం రన్నీగా ఉండాలి, మరీ ఎక్కువ కాదు. ఇట్స్ ద నెక్స్ట్ డే మార్నింగ్. ఆ సాబుదానా కిన్వాని గ్రైండ్ చేయడం, నేను షూట్ చేయడం మర్చిపోయాను అనమాట హడావిడిలో పడి. సో నేను చెప్పినట్టు మెత్తగా కొంచెం రన్నీ కన్సిస్టెన్సీ ఉండేటట్టు గ్రైండ్ చేసుకొని నైట్ అంతా అగైన్ ఫర్మెంటేషన్కి బయట పెట్టేయండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. పొద్దున్న లేచిన తర్వాత సేమ్ ప్రాసెస్. ఒక పించ్ బేకింగ్ సోడా, సాల్ట్ యాజ్ పర్ ద టేస్ట్ వేసుకోండి. అండ్ ఈరోజు ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారనమాట. వాళ్ళకి ఇది ప్యాన్ కేక్స్ అని చెప్పి వేశాను. ఇట్ ఆల్మోస్ట్ టేస్టెడ్ ద సేమ్, తెలుసా? అసలు ఎంత బాగా వచ్చాయో. స్పంజ్ దోశలు అంటారు కదా, అలా వచ్చాయన్నమాట. అండ్ మా పిల్లలు పల్లీ చట్నీ తప్ప ఇంకేది తినరు. అండ్ నాకు కూడా ఇది చేయడం చాలా క్విక్ అండ్ ఈజీ. మా ఇంట్లో పల్లీ చట్నీ చేయడం జస్ట్ 2 minutes టైం పడుతుంది. ఎందుకంటే అన్నీ రెడీగా ఉంటాయి. పల్లీలు ఆల్రెడీ వేపేసి ఉంటాయి, చింతపండు పేస్ట్ చేసేసి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంటుంది, పచ్చిమిర్చి కూడా వేపేసి ఉంటాయి. బట్ ఇప్పుడు అయిపోయినాయి అనమాట, అవి కొంచెం వేపాను. దట్స్ ఇట్. హార్డ్లీ టేక్స్ నాట్ ఈవెన్ 5 minutes. ఓకే, ఇప్పుడు ఈ బ్యాటర్తో యూ కెన్ ప్లే హౌ ఎవర్ యూ వాంట్. నేనైతే ఫ్యాన్సీగా ఉంటుంది అని చెప్పి ఆపంలాగా వేస్తున్నాను అనమాట. సో కొంచెం గెరిటేసుకొని ఆపంలాగా దాన్ని రౌండ్గా తిప్పాను. ఒకవేళ మీ దగ్గర ఆపం ప్యాన్ లేదు అనుకుంటే చిన్నగా సెట్ దోశలాగా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే నార్మల్ దోశ ప్యాన్లోనే పిండి కొంచెం మధ్యలో ఎక్కువ పోసి ఆ ప్యాన్నే ఇలా రౌండ్గా తిప్పారు అని అంటే మంచిగా ఒక రవ్వ దోశ వేసుకుంటాం కదా, అలా ఉంటుందన్నమాట. లేదు ఇలా పిల్లలు ఉన్నారు మీకు అంటే చిన్నగా లిటిల్గా ప్యాన్ కేక్ మేకర్ ఉంటుంది కదా, అందులో కూడా వేయచ్చు. హౌ ఎవర్ యూ లైక్. ఈ బ్యాటర్ ఈజ్ బెస్ట్, క్విక్ అండ్ హెల్దీ టూ. అండ్ పిల్లలు ముగ్గురికి చాలా బాగా నచ్చిందనమాట. స్పెషల్లీ లిక్షిత టుక్ సెకండ్ దోశ ఆస్కింగ్. అది ఎప్పుడు ఫస్ట్ దోశ తిని ఇంకా చాలు కడుపు నిండిపోయింది అని అంటది. సెకండ్ దోశ బాగుందమ్మా, ఇంకొకటి వేయి అని అడిగింది. నా కడుపు నిండిపోయింది దానిదేమో కానీ. అండ్ దే లవ్ టు హ్యావ్ ఇట్ విత్ ఘీ అండ్ చట్నీ అండ్ పొడి. మా దానికైతే చట్నీ అలవాట్లేదు కదా, ఇంకా సాస్కి దగ్గరలోనే ఉందన్నమాట. Smells so great. I don't know. ఇదిగోవే లక్ష్మి, లక్ష్మి వచ్చేసిందండి. అమ్మాయి కొడితే ఇంత దొద్దులు వచ్చేసింది. ఈ జబ్ మీద 4 ఏళ్ళు వచ్చేసింది. మన రోజు దోడమ కొడితే 3 ఏళ్ళు వచ్చేసింది. ఎందుకే లక్ష్మి అలాగా? ఈమెను కొడితే బిల్డింగ్ అంతా పైకి కిందకి అందరూ వినబడేలా వేస్తుంది. ఎందుకు కొట్టావే? నన్ను కొడితే నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఎదురుకి వస్తే ఎలా చేస్తున్నారని ఏడుస్తుంది. ఈ రోజు ఇలాంటిగా రెట్టు వాడేసింది. ఇంత దొద్దులు 3 దొద్దులు వచ్చేసింది. ఎందుకు కొట్టావే? తిరిగి నేను కొడితే ఏం చేస్తుందా? వాళ్ళ చెల్లిని కొట్టిందంట లక్ష్మి. సత్తింపు ఇదిగో తోడు నీడా అని ఒకళ్ళ ముగ్గురిని కంటే మీరేమో ఇలా కొట్టుకొని చేస్తారు. చిన్నప్పుడు కొట్టుకోవడమే, పెద్ద అయ్యాక కొట్టుకోవడమే. అండ్ యూ లైక్ ఇట్? యా అను, బాగుందా దోశ?
అండ్ నేను ఈ బ్యాటర్స్ అన్నీ మ్యాక్స్ 1 ఆర్ 2 డేస్‌కి వచ్చేటట్టే చేసుకుంటాననమాట. ఎక్కువ క్వాంటిటీస్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. బికాజ్ సేమ్ ఫుడ్ ఎవ్రీడే తినాలి అంటే అమ్మో! మా వల్ల కాని పని. వీ నీడ్ సంథింగ్ ఆర్ అదర్ ఎవ్రీ సింగిల్ డే. ఏదో ఒక వెరైటీ ఉండాలి. ఆ వెరైటీలో టేస్ట్ ఉండాలి. టేస్ట్‌తో పాటు హెల్త్ ఉండాలి. సో, అందుకే నేను ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాననమాట రెసిపీస్‌ని. ఓకే. థర్డ్ రెసిపీ వచ్చేసి దోస. దోస బ్యాటర్ చేయడానికి పెడుతున్నా. నా దోస బ్యాటర్ క్వాంటిటీ వచ్చేసి 1 కప్ ఆఫ్ మినపగుళ్ళు, 2 కప్స్ ఆఫ్ మన రేషన్ బియ్యం ఉంటాయి కదా అది, అండ్ 1 కప్ ఆఫ్ బ్రౌన్ రైస్. మేము ఎవ్రీడే రైస్ తింటాం కదా, ఆ రైస్ అనమాట. దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా. నేను మెంతులు వేసుకోవడం మర్చిపోయాను, మీరు వేసుకోండి. అండ్ వీటిని ఒకటికి 10 సార్లు కడగాల్సి వస్తుంది. ఇంకా వస్తూనే ఉంటుంది డర్టీ వాటర్ లాగా. అండ్ ఈ స్పెషల్ వాటర్ ప్లాంట్స్‌కి చాలా చాలా మంచిది. స్పెషల్‌గా మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవైతే చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కైతే ఇవి నిలవబెట్టి అంటే ఓవర్ నైట్ పెట్టేసి అందులో కొంచెం బెల్లం వేశారనుకోండి, ఒక మంచి ఫర్టిలైజర్ లాగా తయారవుతుందన్నమాట. సో, నేను ఈ వాటర్ అసలు ఎప్పుడు వేస్ట్ చేయను. ఖచ్చితంగా ప్లాంట్స్‌కే వేస్తాను. అండ్ అగైన్ ఇవి కూడా ఎర్లీ మార్నింగే నానబెట్టుకుంటాను, లైక్ బిఫోర్ 10. నైట్ పడుకునే ముందు లైక్ 9:00, 8:00 ఆ టైంకి మిక్సీ గ్రైండ్ చేసేస్తానన్నమాట. యాక్చువల్‌గా దోస పిండి, ఇడ్లీ పిండి గ్రైండర్‌లో వేస్తే ఒదుగు ఎక్కువ, క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అని అంటారు. మాది గ్రైండర్ మేము లోపల పెట్టేసామనమాట. దాన్ని తీసి పెట్టడానికి కొంచెం బద్ధకం ప్లస్ ఫీజిబిలిటీ కూడా లేదు. సో, గ్రైండర్ మొత్తానికి మూలబడిపోయింది. దానికి ఒక మంచి ప్లేస్ సెట్ చేద్దాము అని అనుకున్నాను, కానీ ఇప్పుడప్పుడే అది కాని పనిలే అని చెప్పి మిక్సీతోనే కానిచ్చేస్తున్నాం. అండ్ దోస బ్యాటర్ ఎలా రుబ్బుకోవాలో మీలో చాలా మందికి తెలుసు. అండ్ స్పెషల్‌గా దోసలు హోటల్‌లో వేసినట్టు మంచి కలరు, టెక్స్చర్ రావాలి అంటే అందులో ఒక హాఫ్ కప్ అటుకులు ఒక్క 5 మినిట్స్ వాటర్‌లో నానపెట్టుకొని ఆ దోస బ్యాటర్‌తో పాటు రుబ్బుకోండి. అండ్ నేను మార్నింగ్ మెంతులు వేయడం మర్చిపోయాను కదా, సో, మెంతులు కూడా అటుకులతో పాటు ఒక 5 నిమిషాలు నానబెట్టాననమాట. సో, దోస బ్యాటర్ క్వాంటిటీ నేను ఎక్కువ చేస్తున్నాను. దీంతో మల్టిపుల్ వెరైటీస్ చేయడానికి. కిడ్స్ ఉన్నారు కదా, ఆబ్వియస్లీ నెక్స్ట్ 3 డేస్ నాతోనే ఉంటున్నారనమాట వాళ్ళు, సమ్మర్ హాలిడేస్ అని చెప్పి. సో, ఎక్కువ క్వాంటిటీనే నేను తీసుకున్నాను. సో, లాస్ట్ బ్యాటర్ మనం ఏదైతే రుబ్బుతామో అందులో ఈ నానబెట్టిన అటుకులు, కొంచెం బెల్లం వేస్తే కలరు, టెక్స్చరు సేమ్ హోటల్ దోసలు ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయన్నమాట. అస్సలు మీకు ఆ తెల్ల తెల్లగా ఉండడం, నాన్ స్టిక్ మీద వేస్తే కొన్నిసార్లు దోస ఏగినా కూడా ఏగనట్టు ఉండడం, కలరు అదొక రకంగా ఉంటుంది కదా. బట్ బెల్లం వేసి అటుకులు వేశారంటే టేస్ట్‌కి టేస్ట్ ఉంటుంది, టెక్స్చర్ కూడా సూపర్‌గా ఉంటుంది. అండ్ క్లీనింగ్ డౌన్ మై అప్లయన్సెస్. నేను ఇమ్మీడియేట్‌గా క్లీన్ చేసేస్తాననమాట. ఏదన్నా స్పిల్స్ ఉన్నా, లేకపోతే ఏదన్నా వాడినా వెంటనే జార్లు కడుక్కోవడం ఇలా. సో దట్ మనం వాడే ఐటెం కొత్తగా ఉంటుంది అండ్ పోను పని అనేది తక్కువైపోతుంది. ఇమ్మీడియేట్‌గా తుడవడానికి 5 మినిట్స్ పడితే అది ఎండిపోయిన తర్వాత తుడవడానికి ఎప్పటికో గంట పడుతుంది. సో, ఇలాంటి చిన్న థింగ్స్ వల్లే కిచెన్ అనేది ఎప్పుడు నీట్‌గా ఉంటుంది, ఫ్రెష్‌గా ఉంటుంది. అండ్ ద లాస్ట్ థింగ్ టు డూ ఈస్ పెరుగు తోడుపెట్టడం. పెరుగు కూడా తోడు పెట్టేసాను అండ్ పిండి కూడా రేపటికి మంచిగా ఫర్మెంట్ అయిపోతుందన్నమాట. అయిపోయిందా? పడుకుందామా ఇంకా? Lipstick cover చేసా. And one, come inside. Plan for you. అను చూడు ఏం చేసిందో ఒకసారి. అమ్మో! వీళ్ళ ఆటలు అసలు ఎండ్ అనేది ఉండదనమాట వీళ్ళ ఆటలకి. అండ్ అస్సలు అలసిపోరు. మధ్యాహ్నం పూట ఒక హాఫ్ అన్ అవర్ కూడా పడుకోరు. మార్నింగ్ 9కి లెగడమే పని ఉంటుంది. నైట్ 12 వరకు ఆడుతూనే ఉంటారు. అండ్ యాజ్ యూజువల్ ఇట్స్ ద నెక్స్ట్ డే మార్నింగ్. పెరుగు చక్కగా తోడుకుపోయింది. పిండి చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. సో, హాఫ్ పిండి నేను ఉప్పు కలుపుకుండానే తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాననమాట. సో, నాకు ఇది నెక్స్ట్ 2 డేస్‌కి వస్తుంది. సో, నెక్స్ట్ 2 డేస్‌తో సేమ్ రెసిపీస్ అయితే ఆఫ్‌కోర్స్ నేను చేయను. ఈ పిండితోనే డిఫరెంట్ రెసిపీస్ చేస్తాననమాట. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఏం చేస్తాను అనేది. సో, ఫర్ నౌ ఈరోజు మా పిల్లలిద్దరూ పిజ్జా దోస కావాలన్నారు ముగ్గురు. అండ్ మోహన్‌కి ఎగ్ దోస కావాలి. సో, నేను ఈ రెండిట్లో ఏదో ఒకటి తినేస్తాను. నాకు పెద్దగా చాయిస్ ఏం లేదు. ఐ మోస్ట్లీ కౌంట్ ఆన్ మై క్యాలరీస్ కాబట్టి.
ఓకే. పిజ్జా, దోస అని అడుగుతారే కానీ, లిక్షిత అండ్ నా చిన్న మేనకోడలు ఇద్దరూ దానిలో ఉన్న వెజ్జీస్ తినరనమాట. సో, వాళ్ళకి చాలా ఇష్టమైంది ఏంటంటే స్వీట్ కార్న్. సో, ఆ కార్న్ అయితే కొంచెం ఉడకబెడుతున్నాను. కార్న్ చీజ్ దోస వేయడానికి. అండ్ ఈరోజు క్లైమేట్ ఎంత బావుందో. ఇలాంటి క్లైమేట్ చాలు మన మూడ్ దానంతట అదే సెట్ అయిపోవడానికి. మార్నింగ్స్ ఆర్ రియలీ మ్యాజికల్. ఐ థింక్ మై 30s ఈ అడల్ట్‌హుడ్ మెల్లమెల్లగా నాలో నేనే చాలా అంటే చాలా చేంజెస్ చూస్తున్నాను. విచ్ ఐ యామ్ యాక్చువల్లీ లైకింగ్. ఓకే. పిజ్జా, దోసకి మీరు కావాల్సిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. బట్ ఈజీ టు ఏమంటారు కుక్ ఉంటాయి. ఇప్పుడు రాగా ఉన్న కొన్ని వెజిటబుల్స్ తినగలం. సెమీ కుక్‌గా ఉన్న కొన్ని వెజిటబుల్స్ తినగలం అనేవి ఉంటాయి కదా! జస్ట్ లైక్ దిస్ బెల్ పెప్పర్స్, అనియన్స్, స్వీట్ కార్న్. యాహ్! అగైన్ స్వీట్ కార్న్ రాగా తినలేము. కొంచెం బాయిల్ చేసుకున్నవి ఏమన్నా రెడీగా ఉంటే అవి మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. లైక్ మష్రూమ్స్. నేనైతే ఈరోజు నా దగ్గర అవైలబుల్‌గా ఉన్న వెజ్జీస్ ఇవేననమాట. 3 కలర్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ అండ్ ఆల్సో కార్న్. నేను ఈరోజు వెజ్జెస్ చాలా చిన్న చిన్నగా కట్ చేశాను. దోస మీద బాగా స్ప్రెడ్ అవుతాయి అండ్ టేస్ట్ కూడా బావుంటాయి అని చెప్పి. అండ్ దోసలు వేయడానికి రెడీ అయ్యే ముందే మీరు దీని మీద ఉన్న స్ప్రెడ్స్ మనం ఏదైతే వేయాలనుకుంటున్నామో అవన్నీ రెడీగా పక్కన పెట్టుకోవాలనమాట. ఎందుకంటే దోస ఏసేసి వాటి మీద స్ప్రెడ్స్ కోసం వెతుక్కుంటూ పోయామా, దోస పెనానికి అతుక్కుపోవడమో, మాడిపోవడమో ఏదో ఒకటి అవుతుంది. కరెక్ట్ దోసలైతే రావు. సో, ప్రిపరేషన్ అండ్ అన్నీ పక్కన పెట్టుకొని ఉండడం ఈ దోసలకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రొసీజర్ ఈజ్ వెరీ మచ్ సింపుల్. నార్మల్‌గా దోస ఏసుకున్నట్టే పాన్ మీద దోస ఏసుకొని మీకు ఇష్టం వచ్చిన స్ప్రెడ్, కొంతమంది అయితే ఆవకాయ కూడా రాస్తారు దీని మీద. నేనైతే పిజ్జా పాస్తా సాస్ ఉంటుంది కదా! అది ఒక టేబుల్ స్పూన్, అలాగే స్ప్రెడ్ చీజ్. మీ దగ్గర స్ప్రెడ్ చీజ్ లేదనుకుంటే గ్రేటెడ్ చీజ్ కానీ, మన మొజరెల్లా చీజ్ కానీ, చీజ్ స్లైస్ ఉంటుంది కదా! అది కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా దీని మీదకి చాలా చాలా బావుంటుంది. సో, ద సేమ్ ప్రాసెస్ రిపీటెడ్ టు బోత్ ద బేబీస్. కొంచెం సాస్, చీజ్ స్ప్రెడ్ అండ్ ఆల్సో కార్న్ ఇన్ బిట్వీన్. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ కార్న్. ఇది ఒక్క దోస తింటే వాళ్ళ కడుపులు ఫుల్ అయిపోతాయి. ఆఫ్టర్‌నూన్ వరకు ఏమీ అడగరు. ఈ చెమ్మకి చిన్ని డక్ ప్లేట్లో డోస. గో జాగ్రత్తగా పట్టుకుని అండ్ నాకు పెద్దదానికి మటుకు వెజ్జీస్ అన్నీ మిక్స్ చేసి వేసిన దోస అనమాట. సో, కార్న్, బెల్ పెప్పర్స్, నా దానిలో అయితే నేను అలపినోస్ కూడా వేసుకున్నా. బికాజ్ నాకు ఆ స్పైస్ ఇష్టం కాబట్టి. దాంతోపాటు కొంచెం ఆరిగానో కూడా యాడ్ చేశాను. అండ్ నా స్పెషల్ దోసలో నేను గ్రేటెడ్ చీజ్ వేసుకున్నా. స్ప్రెడ్ చీజ్ వేసుకోలేదు. బికాజ్ క్వాంటిటీ కొంచెం తక్కువగా తెలుస్తుంది అని చెప్పి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ దోస టర్న్డ్ అవుట్ సో 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 డెలీషియస్. ఐ థింక్ ఈ వర్డ్ నేను ఈ వీడియో మొత్తంలో చాలా సార్లు యూజ్ చేశాను కదా! బికాజ్ రియలీ ఈ రెసిపీస్ అన్నీ అంత బాగున్నాయి. డూ డెఫినెట్లీ ట్రై దీస్. అండ్ ఇట్స్ ద నెక్స్ట్ డే ఈవినింగ్. నేను విజన్ బోర్డ్‌లో అనుకున్న సెకండ్ థింగ్ అదే సోఫా కొనడం. మేబీ ఇది కొంతమందికి చిన్నదై అని అనిపించవచ్చు. బట్ నాకు నా విజన్ బోర్డ్‌లో పెట్టుకున్నాను. నేను కొనాలి, అది కూడా నేనే కొనాలి, మోహన్ హెల్ప్ లేకుండా అనుకున్నా. మా పాత సోఫాలు బాగానే ఉన్నాయి. లాంగ్ సోఫా ఉంది కదా 3 సీటర్‌ది, అది కుషన్ పోయి చెక్క బాగా గుచ్చుకుంటుందనమాట. సో, అది మేము మా ఫస్ట్ హౌస్ ఉంది కదా 2 BHKలో టెనెంట్స్‌కి సోఫా లేదు. వాళ్ళు రెంట్‌కి తెచ్చుకున్నారనమాట. సో, అది వాళ్ళకి అక్కడ ఇచ్చేసి వాళ్ళకి రెంట్ వద్దని చెప్పి మా సోఫాలే మేము అక్కడేసి, ఈ సోఫా నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను కొనుక్కోవాలని. నాకు ఈ లాంజర్ టైప్ సోఫాలు చాలా ఇష్టం. ఆ ఫస్ట్ 2 BHKలో కూడా చూశాను. అప్పుడు ఎందుకో కుదరలేదు. మీరు ప్రీవియస్‌గా చూసిన సోఫానే కొనేసామన్నమాట. అది మేము 5 ఇయర్స్ అయింది తీసుకొని, బాగా నచ్చింది. ఫైనల్లీ ఇన్ని రోజులకి నా చిన్న బుజ్జి డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందనమాట ఈ లాంజర్ సోఫాతో. ఈసారి కలర్ నేను కొంచెం డార్క్ గ్రే కలర్‌కి వెళ్ళాను. మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పి. అండ్ మేము ఇది కస్టమైజ్ చేయించుకున్నాం. ఇంటి దగ్గరే మణికొండలోనే ఒక చిన్న ఫర్నిచర్ స్టోర్ ఉంటే అక్కడ చేయించుకున్నాం అనమాట. అండ్ ఈ లాంజర్ కింద ఇలా స్టోరేజ్ వచ్చింది.
ఇట్ మీన్స్ ఐ కెన్ కీప్ సో మెనీ థింగ్స్ ఇన్సైడ్. ఈ స్పెషల్ సోఫా నాకు చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే నా కెరియర్‌లోనే నా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఫస్ట్ టైం నాకు హైయెస్ట్ ఇన్సెంటివ్ వచ్చిందనమాట. అందుకని ఏదో ఒకటి గుర్తుగా పెద్దగా కొనాలి, అది కళ్ళ ముందు కనిపించాలి అని చెప్పి అనుకుని ఈ సోఫా అయితే ఖచ్చితంగా బావుంటుంది అని ఫిక్స్ అయ్యి ఇది తీసుకున్నాం. అండ్ ఇది చూసినప్పుడల్లా అనిపిస్తుంది కదా! ఇలాంటి అచీవ్‌మెంట్స్ ఇంకా కొన్ని చేసుకోవాలి లైఫ్‌లో అని. ఒక చిన్న మోటివేషనల్ గిఫ్ట్ నాకు నేను ఇచ్చుకుంది అండ్ నా ఇంటికిచ్చింది. యూ ఆల్ నో ఐ జస్ట్ లవ్ మై హౌస్. అండ్ ఈ సెంటర్ టేబుల్ మీద కూడా ఎన్ని సార్లు మార్చానో ఈ డెకరేటివ్ స్టఫ్ అయితే. ఏదో తెలియని సాటిస్ఫాక్షన్. ఐ డోంట్ నో ఐ నీడ్ ఎ సైకియాట్రిస్ట్ అనుకుంటా టు ఫిక్స్ దిస్. ఒక 10 సార్లు చెక్ చేసుకుంటా ఇది పెడితే బావుంటుందా, అది పెడితే బావుంటుందా అని చెప్పి. ఫైనలీ నాకు ఈ థీమ్ అయితే నచ్చింది. ఆ యెల్లో సన్‌ఫ్లవర్, పక్కనే ఆ లాంతర్ మీద ఉన్న బీస్ అండ్ చిన్న చిన్న బర్డ్స్ అండ్ దోస్ యానిమల్ ప్రింట్స్ ఆన్ ద కుషన్స్. ఎవ్రీథింగ్ వాస్ జస్ట్ లైక్ ఐ డ్రీమ్డ్ ఆఫ్. అండ్ ఈ కార్నర్‌ని ఇలానే ఫ్రీగా వదిలేస్తున్నాననమాట. సో దట్ ఇంకొంచెం స్పేషియస్‌గా కనిపిస్తుంది ఇల్లు అని చెప్పి. అండ్ మాన్స్టెరా స్టాండ్స్ అలోన్ వెరీ బ్యూటిఫుల్. మాన్స్టెరా ప్లాంట్స్‌ని అన్ని ప్లాంట్స్‌తో కలిపి పెట్టడం కంటే ఇలా దాన్నొక్కదాన్నే పెడితే ఇట్ జస్ట్ షోస్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఐ థింక్ నాకు ఈ మాన్స్టెరా ప్లాంట్ ఒకటి, స్నేక్ ప్లాంట్ ఒకటి, పోథోస్ ఒకటి, ఈ 3 బాగా ఇష్టం. అండ్ హార్డ్ టు కిల్ ప్లాంట్స్ ఆల్సో. మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది వీటికి. ఈ పాట్‌లో పెబుల్స్ ఏసుంటే ఇంకా బావుండేది. బట్ నా దగ్గర లేవనమాట పెబుల్ స్టోన్స్. ఐ మీన్ పెబుల్స్ లేవు. సో అందుకని చిన్న చిన్నగా ఫస్ట్ అయితే మినియేచర్‌తో డెకరేట్ చేస్తున్నా. ఒక చిన్న ఇల్లు, ఆ ఇల్లు ఉంది కదా! అది యాక్చువల్‌గా టిష్యూ హోల్డర్. అది స్వర్ణ గారు కార్పొరేట్ కావాలి అని చెప్పి లాస్ట్ టైమ్ స్టిక్కర్స్ ఇచ్చారని చెప్పాను కదా! ఆవిడే అది కూడా ఇచ్చారనమాట. అది అండ్ నేను మోహన్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటామో మా ఇద్దరిని అక్కడ అలా పెట్టాను. అండ్ దెన్ ఒక చిన్న క్యాట్. అండ్ మూవింగ్ టు టీవీ టేబుల్, ఇక్కడ నేను చాలా చాలా సింపుల్‌గా ఉంచాలి అని చెప్పి డిసైడ్ అయ్యా. ఈ క్యూట్ క్యాండిల్ ల్యాంప్ ఒకటి, దాంతో పాటు ఈ టార్టైస్ ఇంట్లో ఉంటే మంచిదంటారు కదా! అది ఎప్పటినుంచో ఉందనమాట. దాన్ని పెట్టాను. అండ్ ల్యాంప్ కింద ఆ కేన్ బాస్కెట్ ట్రే ఎందుకు పెట్టానంటే ఎలివేట్ చేస్తుంది లుక్‌ని అని చెప్పి. అండ్ నాకు ఈ పచ్చడి జాడీలు అటకెక్కించడం అస్సలు ఇష్టం లేదు. ఇవి డేకర్ పీస్ లాగా ఎప్పుడు ఒక యాంటిక్ లుక్‌తో అలా కళ్ళ ముందుంటే అందంగా ఉంటాయి అనిపించింది. అందుకని వీటిలో ఇలా ఆర్టిఫిషియల్ వైట్ కలర్ ఫ్లవర్సే చూస్ చేసి పెట్టుకున్నా. ఆ లుక్‌ని ఇంకా ఎలివేట్ చేసి, ఎన్హాన్స్ చేసి కనిపిస్తాయి అని చెప్పి. అండ్ ఇది మనీ ప్లాంట్. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు కానీ నాకు షబానా తెచ్చిచ్చింది ఇఫ్తార్ పార్టీ అప్పుడు. అప్పుడు కూడా మీకు చెప్పాను కదా! దిస్ ప్లాంట్ విల్ యూజువల్లీ బ్రింగ్ లక్ అంట. ఆ కలర్స్ క్రిస్టల్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా చాలా మంచివంట. స్పెషల్‌గా గుమ్మం ముందు పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి ఇచ్చింది. పెద్దగా రిచ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే జాడీలు పెట్టానో అందులో ఎవ్రీ డే ఫ్రెష్ ఫ్లవర్స్ కొనుక్కొని తెచ్చి పెట్టే అంత రిచ్ అయితే చాలు. మోహన్ అంటున్నాడు, "ఈ ఫ్లవర్స్ పిచ్చి ఏంటే నీకు" అని చెప్పి. ఏం చేస్తాం, కొంతమందికి కొన్ని పిచ్చి, నాకు ఈ హోమ్ డేకర్ పిచ్చి. అండ్ ఫైనలీ ద లివింగ్ రూమ్ కంప్లీట్లీ టర్న్డ్ సో బ్యూటిఫుల్ అండ్ ఐ ప్లీజింగ్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో నాకు ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఐ హోప్ యూ ట్రై ఆల్ దీస్ హెల్తీ రెసిపీస్ అండ్ లవ్ మై కంటెంట్ ఈవెన్ మోర్. Thank you for watching till the end. See you all in the next video really very soon. Thanks for watching. Bye.